గైస్ వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. మన ఆక్షన్ స్ట్రాటజీ టీమ్ వైజ్ అనాలిసిస్లో లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టుగా దేర్ వాజ్ ఏ టాక్ దట్ క్వింటన్ డికాక్ ఎస్ఆర్హెచ్కి వెళ్తాడు, ట్రేడింగ్ జరుగుతుంది, అతని ప్లేస్లో మయాంక్ ఎల్ఎస్జీకి వస్తాడు అనే ఒక టాక్ వచ్చింది. అది కొన్ని వెబ్సైట్లో గట్టిగా రిపోర్ట్ చేశారు, కానీ అదంతా నిజం కాదని అనుకుంటా ప్రస్తుతానికైతే. మన టోటలీ డిస్కౌంటింగ్ ఇట్, ఎందుకంటే హార్దిక్ పాండ్యా అఫైర్ చూసిన తర్వాత ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఇన్ ఐపీఎల్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకి. బట్ యూజువలీ దట్ మైట్ నాట్ హ్యాపీ. ఎవరు వదులుకుంటారు చెప్పండి? నిన్నగాక మన వరల్డ్ కప్లో, ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్, కీపర్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ క్వింటన్ డికాక్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ ఐపీఎల్. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ అ పాసిబిలిటీ. ఎందుకు అలా వదులుకోవడం అనేది నిజంగా అది సెల్ఫ్ గోల్ అవుతుంది. సో అతను ఉంటాడు అని అనుకుందాం మనం. సో ఎల్ఎస్జీ చేయాల్సింది ఏంటి యాక్షన్లో? మనం టీమ్ కాంపోజిషన్ విషయానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో 2 పడికట్టు మాటలు వింటుంటాం. అవేంటంటే ఆల్ బేసెస్ కవర్డ్, టికింగ్ ఆల్ ద బాక్సెస్ అని చెప్పి. అలాంటి దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే మనకి సీజన్ 1 నుంచి, వీళ్ళు ఆడింది 2 సీజన్లో అదే కనిపించింది ఎల్ఎస్జీ విషయంలో. ఈసారి కూడా అదే ఉంది. వీళ్ళ టీంలో అన్ని రకాల హంగులు కనిపిస్తున్నాయి. ఫుల్లీ సెటిల్గా, ఫుల్లీ సార్టెడ్గా ఉంది. వాళ్ళ 11 మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎలాంటి పెద్ద రిక్వైర్మెంట్లు ఏమి లేవు. లెఫ్ట్ హ్యాండర్స్ కావాలా? టాప్ 8లో నాకు 4 కనిపిస్తున్నారు. జనరల్ అంటే మనం అనుకునే టాప్ 8లో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ కావాలంటే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఎవ్రీ విచ్ వే మీరు ఏదైనా అడగండి, యూ నేమ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ హియర్. సో అలాంటి టీమింగ్, బిగ్ హిట్టర్స్ ఉన్నారు, స్టడీగా ఆడేవాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాలుగా సెటిల్డ్గా, సార్టెడ్గా ఉంది టీం. బట్ స్టిల్ నాట్ విన్నింగ్ ద టైటిల్. 2 సీజన్లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, కన్సిస్టెంట్గానే ఆడారు, కానీ ఎలిమినేటర్ దగ్గర ఎలిమినేట్ అయిపోతారు. సో సమ్ పంచ్ ఈజ్ మిస్సింగ్. అఫ్కోర్స్ లాస్ట్ సీజన్లో మిడ్వే త్రూ మనకి కేఎల్ రాహుల్ పూర్ ఫామ్, కేఎల్ రాహుల్ ఇంజరీ, అలాగే సంబడి లైక్ దీపక్ హుడా లాంటి వాళ్ళ పూర్ ఫామ్, ఇవన్నీ కూడా టీంని ఇబ్బంది పెట్టాయి. కానీ ఈసారి అలాంటి ఏదైనా ఈవెంచువాలిటీ ఉంటే కూడా దాన్ని దాటుకోవడానికి వాళ్ళు ఆ బ్యాకప్స్ని వాళ్ళు కూడా సరి చేసుకుని వెళ్ళాలి. సో జనరల్లీ స్పీకింగ్ వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా పెద్దగా లేదు. వాళ్ళు ఆక్షన్కి వెళ్ళి హ్యాపీగా కాఫీలు తాగేసి, టిఫినీలు తినేసి కూల్గా వచ్చేయచ్చు. బట్ స్టిల్ దే హ్యావ్ టు పికప్ సమ్ బ్యాకప్ ప్లేయర్స్. ఒక్క రిక్వైర్మెంట్ అయితే ఉంది, అది కూడా చెప్తాను నేను. ఒక్క రిక్వైర్మెంట్ ఇన్ ద పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అది మినహాయిస్తే వీళ్ళు పెద్దగా వరి అవ్వాల్సిందే, పెద్దగా టార్గెట్ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ అమౌంట్ కూడా అందరికంటే తక్కువ ఉంది వీళ్ళ దగ్గర. దే హ్యావ్ జస్ట్ 13.15 crores, 13 కోట్లు మాత్రమే ఉంది. 13 కోట్లతో ఎవరిని కొంటారు? ఒక ప్లేయర్కే. ఇప్పుడు మినీ ఆక్షన్లో మనం చూసింది ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేయర్కే ఒక్కడికే 15 కోట్లు, 16 కోట్లు పలుకుతారు. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నదే 13 కోట్లు. సో దే హ్యావ్ టు బీ వెరీ వెరీ ప్రూడెంట్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవాలి, అది పరిస్థితి. వీళ్ళు ట్రేడింగ్ చేశారు ముందే ఆల్రెడీ, బిఫోర్ ది ఆక్షన్. దేవదత్ పడిక్కల్ని తెచ్చుకున్నారు. దేవదత్ పడిక్కల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆవిష్కార్ తెచ్చుకున్నారు. దేవదత్ పడిక్కల్ బాగా ఆడతాడు, కన్సిస్టెంట్గా ఆడతాడు. వెన్ హీ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ ఆర్ ఫర్ ఆర్ఆర్ కన్సిస్టెంట్గా ఆడతాడు. బట్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. 125 లాస్ట్ సీజన్, ఇట్ వాస్ బెటర్ 130. బట్ కన్సిస్టెంట్ ప్లేయర్, బ్యాట్స్మెన్. డొమెస్టిక్లో అందరూ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే విజయ్ హజారాలు. ఆల్వేస్ వెరీ కన్సిస్టెంట్, బట్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈ టీంలో వాళ్ళకి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ లోపించింది లాస్ట్ టైం. దే హ్యావ్ గాట్ బిగ్ హిట్టర్స్. ఇప్పుడు మీకు స్టాయినస్, పూరన్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. సో దే నీడ్స్ సమ్ కన్సిస్టెన్సీ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సో దే బ్రాట్ హిమ్. సో నేను నెంబర్ 3 అనుకుంటే నెంబర్ 3లో కాదు, ఈవెన్ రాజస్థాన్ రాయల్స్కి ప్లేడ్ ఇన్ ద ఎట్ నెంబర్ 5, నెంబర్ 6లో కూడా ఆడాడు, అక్కడ కూడా రన్స్ చేశాడు. సో దేవదత్ పడిక్కల్ లాంటి ఒక నోన్ ప్రూవెన్ కన్సిస్టెంట్ ప్లేయర్ని వాళ్ళు తెచ్చుకున్నారు. సో ఆవేష్ ఖాన్ వదిలేశారు. ఆవేష్ ఖాన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. అతను వదిలేయాల్సిన ప్లేయర్. ఇండియా కూడా ఆడుతున్నాడు ఆవేష్ ఖాన్. బట్ కుచ్ పానా హైతో కుచ్ ఖోనా హై, తప్పదు కదా. మరి ఆవేష్ ఖాన్ ఇవ్వకుండా వేరే ప్లేయర్ని ఇస్తారంటే వాళ్ళు తీసుకోరు. యుజ్వేర్ సింగ్ని ఇస్తారని తీసుకోరు కదా అవతల టీం రాజస్థాన్ రాయల్స్. సో
దే హ్యావ్ టు గివ్ దే హ్యావ్ టు లెట్ గో ఆవేష్ ఖాన్ టు గెట్ దేవదత్ పడిక్కల్. లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టుగా లాస్ట్ వాళ్ళ ఇండియన్ మిడిల్ ఆర్డర్లో చాలా వెలితి కనిపించింది, చాలా ఇబ్బంది కనిపించింది. సో దే వాంటెడ్ టు కవర్ విత్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఈవెన్ ఇఫ్ స్ట్రైక్ రేట్ ఈస్ నాట్ వెరీ గుడ్. ఈ కెన్ ఆల్సో హిట్ సిక్సర్స్ బట్ నాట్ యూజువల్లీ పవర్ హిటర్, టైం చేస్తాడు బాల్ని. సో దేవదత్ పడిక్కల్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ దెమ్, వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో రిటైన్డ్ రిలీజ్ ప్లేయర్స్ ఎవరు చూద్దాం ముందు. రిలీజ్ ప్లేయర్స్లో పెద్ద నేమ్స్ ఏం లేవు, అన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి అక్కడ. సో ఉనాట్కట్ని వదిలేశారు, కరుణ్ నాయన్ వదిలేశారు. అలాగే ఫారిన్ ప్లేయర్స్లో డేనియల్ సాబ్స్ ఒక్కడే వదిలేశారు. కరణ్ శర్మ హెస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. యూపీ T20 లీగ్లో అదరగొట్టేశాడు కరణ్ శర్మ, యంగ్స్టర్, కానీ అతను కూడా వాళ్ళు వదిలేశారు. సో పెద్దగా వదిలేసిన ప్లేయర్స్లో పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం లేవు. రిటైన్ ప్లేయర్స్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మంచి మంచి ప్లేయర్సే ఉన్నారు, వాళ్ళు రిటైన్ చేసుకున్నంత. అమిత్ మిశ్రా కంటిన్యూ అవుతున్నాడు, అతనికి వాళ్ళకి ఎప్పుడు కూడా అమిత్ మిశ్రా ఉండడం వల్ల వాళ్ళకి ఒక సీనియర్ ప్లేయర్ హూ కెన్ గివ్ యూ వికెట్స్, అవసరం ఇంపాక్ట్ ప్లేయర్గా అతన్ని తెచ్చుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని అలాంటి వెటరన్ ప్లేయర్కి యూజ్ చేసుకోవచ్చు. సడన్గా తీసుకొచ్చి మిడిల్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినప్పుడు ఒక 2-3 వికెట్స్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసి, సో ఇంపాక్ట్ ప్లేయర్గా పనికొచ్చి అమిత్ మిశ్రా ఉంచుకున్నారు. అలాగే మయాంక్ యాదవ్ అని యూపీ పేసర్, హీఈస్ డూయింగ్ వెల్ ఫర్ యూపీ. నేను అతని రీసెంట్ డొమెస్టిక్ రికార్డ్ చూశాను, అతన్ని ఉంచారు. అలాగే యుధ్వీర్ సింగ్ అని ఒక జేఎండ్కే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అతను బౌలింగ్ పెద్ద గొప్ప చేయట్లేదు, అతని స్ట్రైక్ రేట్ చూస్తే చాలా అంతంగా ఉంది. ఆడిన కొన్ని మ్యాచ్లో ఇట్ సీమ్స్ ఈజ్ అ బిగ్ బౌండరీ హిటర్. సో అందుకని అతను కూడా వాళ్ళు కట్టించారు, బికాజ్ దే గాట్ హిమ్ ఫర్ చీప్ అమౌంట్. లేదా 20 lakhs 30 lakhs వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద. వీళ్ళ లైక్లీ ఎలిమెంట్ చూస్తే ఎందుకు వీళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళకున్న ఆ చిన్నపాటి రిక్వైర్మెంట్ ఏంటో మనకు తెలుస్తుంది. లైక్లీ ఎలిమెంట్ ఏంటంటే అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ ఈసారి బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు, ఇంజరీ నుంచి బయటపడ్డాడు కాబట్టి ఐ థింక్ అది వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. కేఎల్ రాహుల్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఫామ్. కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో నేను దేవదత్ పడిక్కల్ అన్నాను, కానీ ఇట్ కుడ్ బి ద అదర్ వే అరౌండ్, వీ డోంట్ నో. పూరన్ అట్ నెంబర్ 4, వాళ్ళకి మంచి మొమెంటమ్ ఇస్తాడు మిడిల్ ఆర్డర్లో. నెంబర్ 4 దీపక్ హుడా లాస్ట్ ఇయర్ హ్యాడ్ వెరీ పూర్ సీజన్, బిలో 10 యావరేజ్ అవుతుంది, స్ట్రైక్ రేట్ బాగాలేదు, ఏ మాత్రం టోటల్ ఫెయిల్యూర్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. కానీ ఈసారి డొమెస్టిక్లో మళ్ళీ ఫామ్ అందుకున్నాడు, సో హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. సో దీపక్ హుడా అట్ 5. 6లో ఆయుష్ బదరి కూడా డొమెస్టిక్లో బాగా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ ఆల్సో హీ స్కోర్డ్ లెస్ నెంబర్ ఆఫ్ రన్స్ బట్ స్కోర్డ్ క్విక్లీ, మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అలాగే ప్రేరక్ మన్కడ్కి ఒక మ్యాచ్లో బాగా 60 అంతో నాట్అవుట్ చేశాడు ఆడిన 3-4 మ్యాచ్లో. సో ప్రేరక్ మన్కడ్ ఆల్సో తనకి ఇచ్చిన ఛాన్స్, అతను కూడా డొమెస్టిక్లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో వీళ్ళిద్దరిలో స్లాష్ పెట్టాను, కానీ బదోని ఈజ్ ద ఫ్రంట్ రన్నర్ ఫర్ దట్ నెంబర్ 6 నెంబర్ 7 పొజిషన్. నెంబర్ 6. నెంబర్ 7లో స్టాయినస్ ఆడతాడు ఫినిషర్. నెంబర్ 7లో స్టాయినస్ అండ్ కునాల్ పాండే ఇద్దరు వాళ్ళ ఫినిషర్స్. అండ్ మార్క్వుడ్, బిష్నోయ్, మొహసిన్ ఖాన్ అండ్ యష్ ఠాకూర్ కూడా గ్రేలో పెట్టారు. యష్ ఠాకూర్ అండ్ ఆయుష్ బదోని ఆ ప్లేస్లో రెండిట్లో దే నీడ్ సమ్ ఒక మంచి ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ని వేరే వాళ్ళు కూడా బ్యాకప్గా తెచ్చుకోవాలి. అలాగే యష్ ఠాకూర్ యాక్చువల్లీ డిడ్ వెల్. లాస్ట్ ఇయర్ 9 మ్యాచ్లో ఆడాడు, 13 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 9 ఉంది. 9 ఈజ్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. సో యష్ ఠాకూర్ డిడ్ నాట్ డూ బ్యాడ్లీ, బట్ స్టిల్ ఆ స్లాట్లో ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్ తెచ్చుకుంటే బాగుంటుంది. సో వీళ్ళకి ఆల్మోస్ట్ సెటిల్డ్ ఉంది. ఇంకా మనకి అక్కడ నవీన్ ఉల్ హక్, కైల్ మేయర్స్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ మనం బెంచ్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి. కృష్ణప్ప గౌతమ్ ఉన్నాడు, అమిత్ మిశ్రా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అలాగే నేను చెప్పినట్టుగా యుధ్వీర్ సింగ్, మయాంక్ యాదవ్ లాంటి పేస్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళ బ్యాకప్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉన్నాయి. సో అందుకనే ఆక్షన్లో వీళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. ఓన్లీ థింగ్ ఈస్ దే హ్యావ్ టు గెట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేయర్స్. అది వాళ్ళ పరిస్థితి. మరి వీళ్ళకున్న ఛాయిసెస్ ఏంటి? ఇండియన్ పేసర్స్ విషయంలో వాళ్ళు హర్షల్ పటేల్ కోసం గట్టిగా వెళ్తారు. హర్షల్ పటేల్ పెద్ద అమౌంట్కి వెళ్తాడు, 10+ వెళ్తాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలామందికి అతని మీద, ఎందుకంటే ప్రూవెన్ టాలెంట్, బ్యాటింగ్ కూడా కొంత చేయగలడు. అందుకని హర్షల్ పటేల్ చీప్గా వస్తే మాత్రం అతని కోసం వెళ్తారు. 5-6 crores కనుక వస్తే ఇక్కడ దగ్గర ఉన్నంత 13 కోట్లే కదా.
హర్షల్ కోసం వెళ్తే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే లక్నోలో పెద్ద స్కోర్లు రావు, లో స్కోరింగ్, బాల్ గ్రిప్ అవుతుంది, గ్రౌండ్ సైజ్ బిగ్. సో ఈ నీడ్ సంబడి హూ ఈస్ గుడ్ విత్ ద చేంజ్అప్స్, స్లోయర్ వన్స్, కటర్స్ వేసే ప్లేయరు, బౌలర్ వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. లేదంటే వాళ్ళు ప్లాన్ బీగా చేతన్ సక్కరియా లాంటి వాళ్ళకు, యష్ ఠాకూర్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు సెటిల్ అవ్వాలి. శివం బావి కూడా, శార్దుల్ ఠాకూర్ కూడా పెద్ద అమౌంట్కి వెళ్తాడు. అది శార్దుల్ ఠాకూర్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్కి సూట్ అవుతాడు. శార్దుల్ ఠాకూర్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్. సో ఇది బేసికలీ వాళ్ళకున్న, వాళ్ళు 4 ఇండియన్ స్లాట్స్ మాత్రమే ఫిలప్ చేయాలి. ఆ 4గిట్లో 2 స్లాట్స్ వాళ్ళు బ్యాటర్స్కి, 2 స్లాట్స్ బౌలర్స్కి యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఆల్రౌండర్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి గౌతమ్, దీపక్ కూడా, కృణాల్ పాండ్యా లాంటి ఇండియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో దే నీడ్ నాట్ గో ఫర్ ఆల్రౌండర్స్. సో ప్యూర్ బ్యాటర్స్, ప్యూర్ పేసర్స్, స్పిన్నర్స్ కూడా, బికాజ్ గౌతమ్ అండ్ మిశ్రా బెంచ్ మీద ఉంటారు కాబట్టి దే ఆల్సో డోంట్ రిక్వైర్ ఎనీ మోర్ స్పిన్నర్స్. ఆల్రెడీ 11లో మనకి కృణాల్ పాండ్యా, బిష్ణోయ్ ఉన్నారు. సో ఇండియన్ బ్యాటర్స్లో షారుఖ్ ఖాన్ కూడా వీళ్ళకి దక్కే అవకాశం తక్కువ. సర్ఫరాజ్ ఖాన్కి వెళ్ళొచ్చు వాళ్ళు. నేను చెప్పినట్టుగా స్వాస్తిక్ చికారా, సమీర్ రిజ్వీ, శశాంక్ సింగ్ ఇలాంటి వాళ్ళ కోసం వెళ్ళొచ్చు బ్యాకప్. ఎందుకంటే ఆయుష్ బదాని ఈజ్ డూయింగ్ వెల్. సో ఆయుష్ బదోని, దీపక్ హూడా, కృణాల్ పాండ్యా వీళ్ళందరూ పర్ఫామ్ చేయాలి. వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తే, దేవదత్ పడిక్కల్ పర్ఫామ్ చేయని పక్షంలో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ కోసం బ్యాకప్గా 2 ఇండియన్ బ్యాటర్స్ తీసుకోవాలి. అదే వాళ్ళకున్న సింపుల్ రిక్వైర్మెంట్ అది. ఇంకా ఫారిన్ పేసర్స్ కోసం కూడా, ఎందుకంటే నవీనుల్ హక్ ఉన్నప్పటికీ కూడా, మార్క్వుడ్ ఉన్నప్పటికీ కూడా దే స్టిల్ నీడ్ ఫారిన్ పేసర్స్. బట్ అమౌంట్ పెద్దగా లేదు కాబట్టి దే కెనాట్ గో ఫర్ పీపుల్ లైక్ స్టార్ కమిన్స్. సో దే హ్యావ్ టు సెటిల్ ఫర్ సెకండ్ రన్ ఫాస్ట్ బౌలర్స్. ఎక్కువ అమౌంట్ కలిగి గస్ అట్కిన్సన్, స్పెన్సర్ జాన్సన్, మధుశంక వాళ్ళకి సౌదీ లాంటి వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి న్యూ బాల్తో స్వింగ్ చేసి బాల్ వికెట్ తీసే వాళ్ళు కావాలి. మధుశంక, సౌదీ, క్రిస్ వోక్స్ లాంటి వాళ్ళు తక్కువ అమౌంట్కి వస్తే వాళ్ళ కోసం వెళ్తారు. ఇక ఫారిన్ బ్యాటర్స్ విషయంలో దే కెన్ గో ఫర్ స్టీవ్ స్మిత్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ కావాలి. బిగ్ హిట్టర్స్ ఉన్నారు, కన్సిస్టెంట్గా ఆడగలరు మిడిల్ ఆర్డర్లో. ఎందుకంటే లక్నో ఈజ్ నాట్ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్. సో అలాంటప్పుడు మీకు అక్కడ నిలబడి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ స్పిన్ కూడా వీటికి అనుకూలిస్తుంది. స్టీవ్ స్మిత్ స్పిన్ బాగా ఆడతాడు. అండ్ మరి గవర్నర్ రోమన్ పవల్, అజ్మతుల్లా అమర్జాయ్ ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం. సో వీళ్ళ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. టీం చాలా బాగుంది యాజ్ ఇట్ ఈస్. ఈసారి కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఎందుకంటే బిగ్ నేమ్స్ ఉన్నాయి అక్కడ. నేను చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ బౌలింగ్ వెరైటీస్ అన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. కీపింగ్ కూడా వాళ్ళు ఎవరికోసం వెళ్ళాల్సిన అవసరం, ఎందుకంటే పూరన్ ఉన్నాడు, క్విడికే, రాహుల్. సో ఆల్ కెప్ట్ ఫర్ దేర్ కంట్రీస్. సో ఈ టీంలో కాంపోజిషన్ మాత్రం అద్భుతంగా ఉంది, టీమ్ కాంపోజిషన్. బట్ దే హ్యావ్ టు పర్ఫామ్. బాగా పర్ఫామ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈసారి వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చాలా సింపుల్ కదా, సింపుల్ షాపింగ్.